జననేత జగన్ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఇసకేస్తే రాళ్ళనంత జనం. అధికారంలో లేకపోయినా జనం అంతా జగన్ వెంటే. కూటమికి అధికారం దక్కిందే కానీ జనం మద్దతు దక్కలేదని జగన్ వెంట పరుగులు తీస్తున్న జనాన్ని చూస్తే అర్థమవుతుంది. బుధవారం ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్ జగన్ వెళ్ళినప్పుడు తమ ప్రియతమ నేతను చూసేందుకు జనం పోటెత్తారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు, పొగాకు వేలం కేంద్రంలో పరిస్థితుల్ని స్వయంగా చూసేందుకు ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లారు. తమ ప్రియతమ నేత రావడంతో పొదిలి పట్టణం జనసంద్రంగా మారిపోయింది. రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. పొగాకు వేలం కేంద్రంలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో తమ నేతకు కష్టాలు చెప్పుకునేందుకు వచ్చారు. తమ కోసం వస్తున్న జగన్ను చూసేందుకు, ఆయన్ను కలిసేందుకు పొదిలి పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అసలు పొదిలికి 3 కిలోమీటర్ల దూరం నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. జగన్ హెలీప్యాడ్ నుంచి కారులో వస్తున్నంత సేపు దారి పొడవునా అపూర్వ స్వాగతం లభించింది. జనసంద్రమే ఆయన కారు వెంట కదిలి వచ్చింది. ఈ జనాన్ని చూసి దిక్కుతోచని పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రజలకు అభివాదం చేస్తూ పొగాకు వేలం కేంద్రం వద్దకు జననేత జగన్ వెళ్లారు. పొదిలి పట్టణమంతా జనంతో, జనం చేతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాలతో, ఎటు చూసినా ఫ్లెక్సీలతో నిండిపోయింది.